కార్యక్రమానికి ఒక యజ్ఞతుల్య కార్యక్రమానికి పురుగొల్పినటువంటి చిరంజీవి సుధీర్ని మరొకసారి చెప్పడం ద్వారా అభినందించారు. కళలకు సంస్కృతికి సాంప్రదాయానికి లేనటువంటి నెల్లూరు గ్రామం నుంచి వచ్చి కానీ ఓమినిపోటెన్సీ ఉంటుంది, సమైక్యత్వం ఉంటుంది. నాసికలో పుట్టినటువంటి గోదావరి నది ఒక చినుకుతో జీవనదిలా వ్యాపించింది. పేరెంట్శాల కూడా తొలిగా ప్రారంభమై
సైకాలజిస్ట్ సుధీర్ సంత్ర గారు ఇంతకుముందు సూపర్ మామ్ అని ఒక సెషన్ ఏర్పరిచారు. ఆ తర్వాత సూపర్ స్కూలింగ్ అని, అంటే పిల్లల్లో ఉన్న రకరకాల అబిలిటీస్ని బయటికి తీసుకురావటం ఎట్లా వితౌట్ ప్రెషర్, ఇలాంటి ఒక ఐడియాతోటి చాలా కాలంగా అతను ముందుకెళ్తున్నారు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేశాం. ఇట్స్ పేరెంట్ శాల, అంటే పిల్లలకి పాఠశాల కాకుండా తల్లిదండ్రులకు కూడా ఒక పాఠశాల. దాన్ని ఈజీగా ఉండటం కోసం ఒక తెంగ్లీష్లో చేశారనుకుందాం. పేరెంట్స్కి శాల, ఎట్లా పిల్లలతోటి సజావైన ప్రవర్తన కలిగి ఉండి వీళ్ళని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలో కొన్ని కొత్త ఇన్నోవేటివ్ అండ్ ఓల్డెన్ ఐడియాస్ కూడా ఇవి. ఈ కాలంలో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల తల్లిదండ్రులకు కూడా ఎట్లా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియడం లేదు. అది తెలియజేయటం కోసం ఒక 8 నెలల ప్రోగ్రామ్గా ఎవ్రీడే ఒక అడ్వైజ్ ఇచ్చేలాగా ఒక యాప్ని ఈరోజు రిలీజ్ చేశారు. నేను కూడా అందులో భాగస్వామిగా ఉన్నాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా రకరకాల సలహాలు ఇవ్వడానికి నాలాంటి వాళ్ళు, కొంచెం మోటివేషనల్ స్పీకర్స్, కొంచెం పెద్ద పెద్ద రైటర్స్ అండ్ ప్రొఫెసర్స్, వారి యొక్క సహకారం కూడా ఈ పేరెంట్ శాల యాప్లో ఉంటుంది. పేరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి సమాజంలో గ్రాండ్ పేరెంట్స్ లేకపోవటం వల్ల కలుగుతున్న లోటుని ఈ పేరెంట్ శాల పూర్తి చేస్తుందని అనిపిస్తుంది. శిల్పకళా వేదికలో ఇది చాలా హ్యూజ్ ప్రోగ్రామ్గా అయింది. నాకు ఒక 500-600 మంది వస్తారని అన్నారు, కానీ 1500 పీపుల్ ఒక హ్యూజ్ క్రౌడ్ తోటే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశంలో చాలామందికి రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి మెంటల్ ఇష్యూస్, 2 డెంటల్ ఇష్యూస్. అలాంటి మెంటల్ ఇష్యూస్ని సమూలంగా మనం పరిష్కరించాలి. పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి. చాలామంది ఈరోజు ఆర్థికంగా ఓకే చాలా బాగున్నారు, కానీ ఈ దిక్కుమాలిన టీవీలు కానీ, ఓటీటీలు కానీ, లేకపోతే బ్లూ స్క్రీన్ కానీ ఎక్కువైపోవడం వల్ల ఒక సగటు విద్యార్థి లేకపోతే సగటు పిల్లవాడు, ఒక పాప భవిష్యత్తు మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవడం వల్ల వచ్చే సమస్యలన్నింటినీ అర్థం చేసుకుని వాటికన్నింటినీ పరిష్కారాలను చూపిస్తూ parentshala.org అనే ఒక యాప్ ద్వారా, పేరెంట్ శాల అనే ఒక ఈ అద్భుతమైన ఆలోచన ద్వారా ఎన్నో జీవితాల్లో, ఎన్నో కుటుంబాల్లో అద్భుతమైన వెలుగులు వెలుగుతాయని మనమందరం ఆశిద్దాం. పేరెంట్ శాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒక సైకాలజిస్ట్ లేని సమాజాన్ని నిర్మించాలి. మానసిక సమస్యలు లేకుండా అందరం ఆరోగ్యంగా మనం అంతా ఉండాలి అని పేరెంట్ శాల సదుద్దేశం. WHO కూడా ఆరోగ్యం గురించి ఏం చెప్తుందంటే, మామూలుగా కనపడుతూ బాగానే ఉండే వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు. హెల్త్ అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా, సోషల్గా బాగుండాలి, అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నామని WHO చెప్తుంది. కాబట్టి ఆ నిర్వచనాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి పేరెంట్ శాల ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మనమందరం పేరెంట్ శాల భాగం అవుదాం. parentshala.orgలో మనం రీసెర్చ్ చేసుకుని మన పిల్లల్ని అద్భుతంగా తయారు చేద్దాం. ఇది మనం వాళ్ళకి ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ పేరుతో దాదాపుగా 1300కు పైగా ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఈరోజు శిల్పకళా వేదికలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, అంటే మహిళలు నెక్స్ట్ లెవెల్లో ఎలా సాధించవచ్చు, కేవలం కెరియర్లో బ్రేక్ తీసుకుని అక్కడ ఆగిపోకుండా పిల్లలతో పాటు వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకొని నెక్స్ట్ కెరియర్ ఎలా స్టార్ట్ చేసే అంశం మీద దాదాపుగా సూపర్ మమ్ అనే ప్రోగ్రాం 52 వారాలుగా జరుగుతుంది ఆన్లైన్లో. అందులో ఈరోజు ఒక ఆఫ్లైన్ ఈవెంట్ శిల్పకళా వేదికలో పెడితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిపి మొత్తం 1700 మంది వచ్చారు. అది మార్నింగ్ సెషన్లో ఒక 4 గెస్టులు వచ్చారు. ఆఫ్టర్నూన్ సెషన్లో రమారావి గారు, అలాగే మల్లికార్జున్ గారు, వీళ్ళందరూ విచ్చేసి పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ గురించి వాళ్ళు చాలా అద్భుతంగా వివరించారు. ఈ రోజుల్లో పేరెంటింగ్లో పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఇటు గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, లేకుంటే మిగతా విషయాలు అవ్వచ్చు, వీటన్నిటి మధ్య పిల్లాడిని గొప్ప వ్యక్తిత్వంతో ఎలా పెంచాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అటువంటి విషయాల గురించే ఈరోజు చాలా మంచి ఒక కాన్ఫరెన్స్ లాగా జరిగింది. ఈరోజు చాలా విషయాలు వీళ్ళందరూ నేర్చుకున్నారు. దాంతోపాటు మేము అఫీషియల్గా పేరెంట్ శాల లాంచ్ చేశానండి. పిల్లలకి పాఠశాల ఉన్నట్టే పేరెంట్స్ కూడా ఒక పాఠశాల ఉండాలని చెప్పి పేరెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థను మార్చి, ఇంతకుముందు రోజుల్లో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో నేను ఒక్కడిని చాలు, మిగతా వాళ్ళు ఎవరు వద్దని అలా బతికేస్తున్న టైంలో పిల్లలకు ఆ విలువలు నేర్పించే వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి. ఆ వ్యక్తి పేరే పేరెంట్ శాల రూపంలో ఒక సైకాలజిస్ట్గా గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో కేసెస్ని చూస్తూ అటువంటి మానసిక సమస్యలు నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి రాకూడదని చెప్పి ఒక సంకల్పంతో మొదలుపెట్టిందే పేరెంట్ శాల, పాఠశాల ఫర్ పేరెంట్స్. ఖచ్చితంగా పేరెంట్స్ అప్డేట్ అవ్వాలి, పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి. అందుకోసం ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఇందుకు
ఈరోజు ఈ కార్యక్రమం ఒక విజయవంతం అవడానికి వాళ్ళందరూ ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలిసింది. ఈ ప్రోగ్రామ్ని మీడియా మిత్రుల ద్వారా మీ దాకా తీసుకొని వచ్చిన ప్రతి మీడియా సోదరుడికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.